శ్రీనివాసరెడ్డి ప్రధానంగా పొంగులేటి చేసినటువంటి ఛాలెంజ్ అక్కడ నిరూపించుకున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఉంది. సో పువ్వాడ అజయ్ ఓటమి అనేది చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే ఆ కేడర్కి కానీ ఒకంత అసహనానికి గురి చేసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఖమ్మంలో కార్యకర్తలకు భరోసా కల్పించారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కూడా. మనోధైర్యం కోల్పోదని కూడా కార్యకర్తలకు పువ్వాడ అజయ్ చెప్పినటువంటి పరిస్థితి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కూడా మంత్రి పువ్వాడ చెప్పారు. గెలిచినప్పుడు సంబరపడడం కానీ ఓడినప్పుడు కుంగిపోవద్దని కూడా కార్యకర్తలకు ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రజల యొక్క తీర్పును కూడా శిరసావహిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. అంటే ప్రధానంగా ఉపేంద్ర మన ముందు నుంచి చూసుకుంటే పువ్వాడ ఓటమి అనేది ఊహించలేదు, ఖచ్చితంగా గెలిచి తీరుతామని అని చెప్పినటువంటి పరిస్థితి ధీమా వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సావా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా టైట్ ఫైట్ నడుస్తుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఊహించని విధంగా భద్రాచలం మినహా మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ కి వేవ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఎవరైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పాల్గొన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రజానీకాన్ని ఆనుకోసం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి పార్టీ ముఖ్య నేతలు మొన్నటి వరకు కూడా 10 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా దాదాపు మంత్రిగా కొనసాగినటువంటి నేతలందరూ కూడా ఈ రోజు ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయానికి సంబంధించి చేరుకోవడం జరిగింది. అక్కడ కార్యకర్తల కోలాహలం మధ్య కార్యకర్తలందరూ కూడా భరోసా కల్పించడం జరిగింది. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ లో ఈ రోజు కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జనగామ జెడ్పీ చైర్మన్, ఆ జిల్లా అధ్యక్షుడు, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి పాగాల సంతోష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని సంస్మరణ సభతో పాటు అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలకు సంబంధించి కూడా ఖమ్మం నగరంలో ఆఫీసు జరిగాయి. కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా మాజీ ఎమ్మెల్యే రాముల నాయక్, జెడ్పీ చైర్మన్ గా ఉన్నట్టు మధుర నుంచి పోటీ చేసి ఓటమికి చెందినటువంటి కమల్ రాజు, అట్లాగే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమ్మది కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రధానంగా హాజరైనటువంటి నేపథ్యంలో కార్యకర్తలు అందరూ కూడా నిరాశనిస్తూ వాళ్ళకి ఎవరికి లోన్ కాకూడదు, ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి, దాంతో పాటు అమరులు ఇచ్చిన స్ఫూర్తితోటి మనం ముందుకు సాగుదాం, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మనం ముందుకు సాగుదాం. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్ని నమ్మారు. ప్రస్తుతం మనకు ఓట్లే లేదు, మనం ఓడిపోయాం, అయినా ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం అనేది ఎవరు కూడా చేయొద్దు. ప్రస్తుతం బాధ్యతగా పనిచేస్తూ ప్రజా శ్రేయస్ కోసం కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాలి, మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజాన్ని ఇచ్చి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఎన్నికలకు సంబంధించి 30వ తారీఖు ఎన్నికల అనంతరం, ఆ తర్వాత 3వ తారీఖు ఫలితాల అనంతరం కూడా ఈ రోజు వరకు కూడా గత 2-3 డేస్ గా కార్యకర్తలకు ఎవరు కూడా అందుబాటులేరు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం తన నివాసానికి సంబంధించి ఓటమి ఊహించిందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వచ్చి ప్రధానంగా సండ్ర వెంకట వీరిని కలిసిపోవడం కూడా జరిగింది. కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు నుంచి ప్రజాక్షేత్రంలో వెళ్ళి పనిచేయాలని చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కార్యకర్తల్ని ఖమ్మం జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఈరోజు ఉత్తేజాన్ని ఇచ్చినని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే తుఫాను పూర్తి స్థాయిలో ప్రభావం చూపించినటువంటి ప్రాంతాలందరూ కూడా తుఫాను ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు జాగ్రత్త వహించాలని చెప్పేసి, అధికారులు స్పందించాలని చెప్పేసి ఇప్పటికే అటు పువ్వాడజితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటరావు, ఎమ్మెల్యే తాతమ్మది కూడా తుఫానుకు సంబంధించినటువంటి బాధిత కుటుంబాలన్నిటి కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. గత ఎన్నికల్లో ఇప్పటికే నిరాశ చెందారు అని చెప్పేసి భావించినటువంటి తరుణంలో కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా నేతలందరూ కూడా ఐక్యంగా పనిచేయడం కోసం ఈ రోజు సంకేతాలు ఇచ్చినట్టుగా మనకు అర్థమైంది. ఇదే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీని మరింత రానున్నటువంటి రోజుల్లో బలోపేతం చేయడం కోసం, పార్టీని నిలబెట్టడం కోసం కార్యకర్తలందరూ నేతలతో కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఏ కార్యకర్తకు కష్టం రాకోకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పినటువంటి అంశాలు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజాన్ని పెంచినాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఉపేంద్ర, ఒకటి ముందు నుంచి కూడా పువ్వాడ అజయ్ ఓటమి ఊహించింది. మనం మాట్లాడుకున్నట్టుగానే ఖచ్చితంగా ఆయన ధీమా వ్యక్తం చేయడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి తను గెలిపిస్తాను ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి కానీ లేకపోతే పువ్వాడ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వచ్చే, ప్రధానంగా ఓటమికి సంబంధించి ఏమైనా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో ఆ దిశగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించి దాదాపు ఖమ్మం నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా జిల్లాలో ఉన్న ప్రముఖులు కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఖమ్మం నగరం అభివృద్ధి చెందని చెప్పినటువంటి నేపథ్యంలో అభివృద్ధి తనను గెలుస్తుంది, కేసీఆర్ సంక్షేమ పథకాలు తనకు ఓట్లు తీసుకొచ్చి పెడతాయని చెప్పినటువంటి
అజయ్ కుమార్ అదే అభిప్రాయంతో కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తారు. టైట్ పోటీ నడుస్తుంది తుమ్మల నాగేశ్వరరావుకి, పువ్వాడ అజయ్ కుమార్ కి. ఎవరు గెలిచినా 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ లోపు అని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేశారు. ఆ రకం కూడా బెట్టింగ్లు కూడా పరంపర కొనసాగింది. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఊహించని విధంగా ఖమ్మం నగరంలో తుమ్మల నాగేశ్వరరావు 50,130 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అనేది కొంత చర్చనీయాంశం దారింది. అంత మైనస్ ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాల గురించి కూడా ఇప్పటికే మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం పువ్వాడ అజయ్ కుమార్ అన్ని రకాలుగా సమీక్షిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఓటమి కారణాలకు సంబంధించి ఈ రోజు నేతల యొక్క అభిప్రాయం అంటే ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా అభివృద్ధి పనులు చేశాడు, అందరినీ ఆదుకున్నాడు అనేటువంటి గుర్తింపు ఉంది. కానీ ఒక ముఖ్యమైనటువంటి నేతగా ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేని వ్యక్తిగా ఉంది. అదే నేపథ్యంలో పువ్వాడ అజయ్ కుమార్ అక్కడక్కడ కొంత వ్యతిరేకత భావాలు వచ్చినా సరే కానీ అభివృద్ధి చేసేటటువంటి ఒక మంచి గుర్తింపు ఉంది. అటు సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రజలు అంటిపెట్టుకున్నటువంటి లీడర్ గా మంచి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యం. అంటే ప్రధానంగా ఈ నాయకులందరూ కూడా ప్రజల్లో కంటిపెట్టుకొని పనిచేసే నేతలకి ఓటమి గల కారణాలు ఏంటని సమీక్షిస్తే కనుక కొద్దిమంది రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతలు తప్పులు లేదు, కేవలం ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి ఏదైతే మార్పు కావాలని కోరుకున్నారో ఆ మార్పు దిశగా ప్రజలందరూ ఆలోచించారో ఆ రకంగా మనకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇది ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ ఒక భాగం అయితే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది కూడా మరో వ్యతిరేకత ప్రభావం అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఈ ఓట్ల మీద పడింది అనేది కూడా ఇప్పటికే అంచనా వేస్తా ఉన్నారు రాజశేఖర్. ఎస్ మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వేవ్ ఒకవైపు, పొంగులేటి వేవ్ కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షంలోకి అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి దాదాపుగా అందరూ కూడా అంటే మంత్రి ప్రధానంగా చూసుకుంటే పువ్వాడ అజయ్కి సంబంధించినటువంటి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఎలా వెళ్ళబోతున్నారు అంటే ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్కి సంబంధించి కానీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి పనులపై లేకపోతే అక్కడ ఉన్నటువంటి చేయాల్సిన అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నాయా, ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉందని దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? రైట్ రాజశేఖర్, ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిపాలించాం బీఆర్ఎస్ పార్టీ నుండి. ప్రస్తుతం కాంగ్రెస్ ని నమ్మి ప్రజలు ఆ 6 గ్యారంటీల పథకాన్ని నమ్మి కూడా ఓట్లేసారు, గెలిపించారు. ఆ రకంగా కాంగ్రెస్ ఏ రకంగా అయితే హామీలు ఇచ్చిందో హామీలు అన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రజలందరూ ముందుకు సాగుతారు. వాళ్ళతో కలిసి మనం ముందుకు సాగుదాం. ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి మనం అందరం కూడా ఆ రకంగా ముందుకు సాగుదామని చెప్పేసి కూడా ప్రధానంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే స్థాతమది కూడా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షతో పాటు ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథం నడిపించేందుకోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి కొంత పెండింగ్ లో సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, అదే సందర్భంలో ఖమ్మం సస్పెన్స్ బ్రిడ్జి కావచ్చు, ఆ మున్నేరుకి సంబంధించినటువంటి బ్రిడ్జిలు ఇవన్నీ కూడా ఏదైతే శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి, అవసరమైనటువంటి సహకారం మా వైపు ఉంటుందని చెప్పినటువంటి అంశం కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా కాంగ్రెస్ యొక్క ఆలోచనలకి, కాంగ్రెస్ యొక్క మీ మద్దతు పలకడం చెప్పడం అనే అంశం కూడా చాలా పాజిటివ్ నేచర్ ని పెంచింది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఓటమితో పోకుండా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలని చెప్పేసి ఒక స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని పలువురు అభినందిస్తా ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు రాజశేఖర్.